మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నవంబర్ 29 దీక్షా దివస్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం జరిగిన ఉద్యమంలో ఒక కీలక ఘట్టం. ఉద్యమంలో అనేక ఘట్టాలు, కీలక ఘట్టాలు ఉన్నాయి. ఉద్యమ చరిత్ర పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ కీలక ఘట్టాలు ఏంటనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మిలియన్ మార్చ్ లాంటి అద్భుతమైన కార్యక్రమం కానివ్వండి, లేదా కేసీఆర్ చేపట్టిన గర్జనలు, అనేక గర్జనలు, ఒక్కొక్క గర్జన 5 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రజానీకంతో ఆ రోజు తెలంగాణ ఆకాంక్షని రగల్చడం కోసం చేసిన కార్యక్రమాలు కానివ్వండి, వంట వార్పు కార్యక్రమాలు కానివ్వండి, జేఏసీ ఏర్పాటు కానివ్వండి, ఉద్యోగుల ఆధ్వర్యంలో లేదా తెలంగాణ మొత్తం సమాజం కూడా పెన్ను నుంచి గన్ను వరకు అందరూ కూడా చేపట్టిన సకల జనుల సమ్మె కానివ్వండి, 42 రోజులు చేసిన సకల జనుల సమ్మె కానివ్వండి, అన్నిటికన్నా హైలైట్ అయిన కేసీఆర్ గారి నిరాహార దీక్ష కానివ్వండి, వీటన్నిటి యొక్క క్యుములేటివ్ ఎఫెక్టే ఇవాళ మనం ఈ గులాబీ జెండా కారణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా తెలియజేయచ్చు మిత్రులారా. దీని అంతటికి కూడా ఇరుసు, న్యూక్లియస్ కారణం ఎవరు అని అంటే అది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. తెలంగాణ అనే పదాన్ని అఫీషియల్గా అసెంబ్లీలో ఉచ్చరించడానికి కూడా వీల్లేదని నిషేధించిన రోజున ఒకసారి చరిత్ర గుర్తు చేసుకోవాలా. ఆ యొక్క సమైక్యవాద పార్టీలు, అన్ని పార్టీలు సమైక్యవాదాన్నే ఆ రోజు వినిపించినాయి. అన్ని పార్టీలు ఒక తెలంగాణ వాదాన్ని చేపట్టి మొట్టమొదట తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు మహనీయుడు. ఆయన 2014లో కేసీఆర్ గారు ఈ తెలంగాణ వచ్చిందనక విశ్రమించని లేదా స్టాండ్ మార్చుకొని పార్టీ ఏదైనా ఉన్నది అంటే ఒక కేసీఆర్ మాత్రమే, లేదా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మిగతా అన్ని స్టాండ్లు మార్చుకునే సమైక్యవాదం నుంచి తెలంగాణ వాదం వైపు వచ్చారు, లేదా తెలంగాణ వాదం నుంచి మళ్ళీ వెనకకు మరలిన వాళ్ళు ఉన్నారు, 2 కళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు, లేదా మళ్ళా అక్కడ ఒక సిద్ధాంతం, ఇక్కడ ఒక ఆంధ్రలో ఒక సిద్ధాంతం, ఇక్కడ ఒక సిద్ధాంతం, ఢిల్లీలో ఒక సిద్ధాంతం, లేదా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అప్పుడుగా చెప్పి మళ్ళా తర్వాత మార్చుకున్న పార్టీ బీజేపీ పార్టీలు ఉన్నారు. ఇన్ని రకాలు అన్ని స్టాండ్లు మార్చుకున్నారు. కానీ కేసీఆర్ నిబద్ధతను మాత్రం ఎవరు క్వశ్చన్ చేయలేరు. నిన్న పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్. నీ టీపీసీసీ టీ వచ్చింది అంటేనే కారణమే, దానికి కారణం కేసీఆర్ బిడ్డ. నువ్వు చెప్తావా కేసీఆర్ చేసిన దీక్ష ఏందనేది? కేసీఆర్ దీక్ష చేసిన రోజు నువ్వు ఏం చేసినావు? ఏడున్నావు మహేష్ కుమార్ గౌడ్? జై తెలంగాణ అన్నావా నువ్వు? మీ అధిష్టానం ఏది చెప్తే అదే తెలంగాణ. అప్పుడు కూడా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ అధిష్టానం చెప్పినట్లుగా తైతక్కలు ఆడుడే తప్పితే ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి గుండెల నుంచి వాళ్ళకి ఎప్పుడు ఆకాంక్ష బయటికి రాలే. ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఆడిచ్చిరు, అక్కడ వాళ్ళని అక్కడ ఆడిచ్చిరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కేసీఆర్ గారు ఏ రోజైతే దీక్ష చేపట్టిండో ఆ రోజు పెద్దలందరూ చెప్పినట్లు అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొస్తే ఖమ్మంలో ఉద్యమం లేదు కాబట్టి, ఖమ్మంలో తెలంగాణ వాదం లేదు కాబట్టి ఒక పిచ్చే ఆలోచన తీసుకొచ్చారు. ఇలా ఖమ్మం వాసులుగా, ఖమ్మం జిల్లా ప్రజలుగా మనం గర్వపడాలా. ఎక్కడ బీజం పడింది, అంకురాక్షరం పడింది ఈ తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ప్రకటన అంటే దానికి కారణమైన కేసీఆర్ నిరాహార దీక్ష ఖమ్మంలో స్టార్ట్ అవ్వటం. అందుకని మన ఖమ్మం మన యొక్క తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కేసీఆర్ దీక్ష వరకు మనం గర్వపడాల్సిన ప్రదేశం ఇది. సరే, దురదృష్టవశాత్తు కొన్ని ఫోర్సెస్ కానీ కొంతమంది నాయకులు కానీ కేసీఆర్ని వాడుకున్నారు, ఉద్యమం ద్వారా వచ్చిన ప్రతిఫలాలని వాడుకున్నారు, లేదా ఇంకోటి చేసినారు. వాళ్ళందరూ బాగుపడ్డారు. తర్వాత మళ్ళీ కేసీఆర్ని వదిలేసి ఉండొచ్చు కాక. కానీ తెలంగాణ చరిత్రను మాత్రం మీరు మలపలేరు, లేదా మర్చిపోయేలా చేయలేరు. కానీ రాబోయే తరాలకు గుర్తుండాల కేసీఆర్ చేసిన త్యాగం ఏంటనేది. కేసీఆర్ చేసిన త్యాగం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటే అది తన శవయాత్ర కానీ లేదా తెలంగాణ జైత్రయాత్ర కానీ జరగాలని, ఎవరైనా తన సొంత శవయాత్ర జరగాలని ఏ నాయకుడు కోరుకోడు కూడా. కానీ అట్లాంటిది
తెలంగాణ తేవడం కోసం ఆయన నినాదం ఇచ్చి నిజంగా ఆ రోజు ఖమ్మంలో నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన మీద అనేక అపోహలు, ఆయన మీద అనేక ఈ సమైక్యవాద పార్టీలు కానీ లేదా ఆ పత్రికలు కానీ ఆ టీవీలు కానీ అనేక కుట్రలు చేసి అనేక అసత్యాలు, ఏదో మధ్యలో దాన్ని విరమించిందని దాన్ని బలవంతంగా ఆయన నోటి దగ్గర గ్లాస్ పెట్టి ఆయనకి ఫ్లూయిడ్స్ ఎక్కించడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ఇక్కడ కానీ లేదా నిమ్స్లో చేసిన ప్రయత్నం కానీ 2 గంటలు 3 గంటలు డాక్టర్లు బలవంతంగా ఎక్కించాలని ప్రయత్నం చేసి ఆయన సెడేషన్లో తీసుకుపోవడం కోసం అని చెప్పి నోట్లో మాత్ర పెడితే 2 సార్లు 3 సార్లు ఊసేసింది ఆయన. దాన్ని బలవంతంగా తాగిపించడం కోసం అని చెప్పి నోటి దగ్గర గ్లాస్ పెడితే దాన్ని ఫోటోలు తీసి ఇంకేముందని చెప్పి అప్పటికప్పుడు ఇటు ఫోటో ఎమ్మటే సమైక్యవాదులు కుట్ర, దాంట్లో నుంచి ఫోటో బయటికి రావాలా, ఉస్మాన్ యూనివర్సిటీలో కృత్రిమ ఉద్యమం చెలరేగాల. ఇవన్నీ కేసీఆర్ని ఫల్సం చేయాలని ఆ రోజు చేసిర్రు, ఈ రోజు కూడా అదే ప్రయత్నం చేస్తారు. కానీ జరిగింది ఏంటి? కేసీఆర్ మొక్కవోని దీక్షతోని ఇక్కడ జైల్లో పెట్టినప్పుడు నాకు గుర్తుంది ఇంకా ఆ రోజు కేవలం ఎంఎల్ పార్టీ, సిపిఐ పార్టీ ఇద్దరు మాత్రమే, టీఆర్ఎస్ కాకుండా ప్రో తెలంగాణ వాదన తీసుకున్నది. మా ఫాదర్ పోయిండు అక్కడికి, మా నాన్నగారు సబ్ జైలుకు పోయి కేసీఆర్ గారిని పరామర్శించి మేము ఉన్నాం అని చెప్పి 2 ఎర్రజెండా పార్టీలు కూడా అప్పుడు ఉండే. ఆ రోజు కుట్ర గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే గవర్నమెంట్ నిజంగా కూడా ఆయన స్థాయికి యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంత బాలే. మన తెలంగాణ వచ్చినాక, మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు అన్ని సోపుగులు అద్దినారు కానీ లేకపోతే ఆ హాస్పిటల్ కూడా అంత బాలే. అయినా సరే అందులోనే పెట్టి ఆయనని హింస పెట్టిరు. చివరికి రోసయ్య గారు మధ్యలో ఏం చేసిందంటే ఆయన అక్కడికి ప్రజలు వస్తారు, లేకపోతే ఈ ఎర్రజెండా పార్టీలు తర్వాత మిగతా తెలంగాణ వాదులు అందరూ కూడా వస్తారనే భయంతో అక్కడి నుంచి మమతా హాస్పిటల్కి మార్చాలని చెప్పి మా ఫాదర్కి ఫోన్ చేసి మా ఫాదర్కి ఒకటే చెప్పిండు, కేసీఆర్ గారు కూడా చెప్పిండు, నాగేశ్వరరావు గారు మీరు ఒప్పుకోకండి, మీరు ఇవ్వద్దు, నేను ఈడ నుంచి తీసుకపోతే నన్ను నిమ్సే తీసుకుపోవాలి తప్పితే నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నేను బయటికి రానని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పి ఆ రోజు ఇక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోవటం కోసం అని చెప్పి జరిగిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది సఫలీకృతమై అక్కడ నిమ్స్ హాస్పిటల్ కూడా మళ్ళా డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందాకా ఆయన మరి ఆ నిరాహార దీక్ష కొనసాగించిన తీరుని మనం ఒకసారి భావితరాలకు గుర్తు చేయాలి. దాంట్లో మాట్లాడతారు ఆయన ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నాడంట. అరే నీ ప్రభుత్వమే ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున నీ ప్రభుత్వమే ఉండే, ఈ రోజు కూడా నీ ప్రభుత్వమే ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్న అబద్ధాలన్నీ ఇవే. ఏది ఫ్లూయిడ్స్ ఎట్లా ఎక్కించుకుంటారు? ఫ్లూయిడ్ నిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, నీ ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆ రోజు ఉన్నది. ఆ రోసయ్య గారు బలహీనమైన ముఖ్యమంత్రి ఉండి కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమాన్ని తట్టుకోలేక ఎప్పుడైతే ఈ ప్రెజర్ పెరిగిందో డిసెంబర్ 9వ తారీఖు నాడు కాంగ్రెస్ అధిష్టానం తప్పని పరిస్థితుల్లో సుమా కేసీఆర్ చేసిన దీక్ష వల్లనే డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రకటన చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. అయినా సరే ఆ ప్రకటన చేసి కేసీఆర్ గారు ఆ నిరాహార దీక్ష ఉపసంహరించుకున్న తర్వాత అయిపోయిన తర్వాత విరమించిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సమైక్యవాదం ఎత్తుకొని మళ్ళీ అక్కడ నాయకులతో చెప్పి మళ్ళీ జై ఆంధ్ర అని చెప్పి పెట్టి సమైక్యవాదం మళ్ళీ తీసుకొచ్చింది. ఒక నెలలోనే పెద్ద ఎత్తున మళ్ళీ కుట్ర చేసింది. 2009 నుంచి 2014 మళ్ళీ ఫిబ్రవరిలో బిల్లు పెట్టిందనక 5 సంవత్సరాలు అనేక మంది సోదరులు సోదరిమణులు యువకులు చెట్లకి ఊరిపెట్టుకున్న, ఒంటి మీద గ్యాస్ నూనె పోసుకున్న, పెట్రోల్ పోసుకున్నా, డీజిల్ పోసుకుని తాళబెట్టుకున్నా, లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నారంటే కారణం మీరు కాదా? 1500 మంది యువకుల బలిదానాలకి మరి ఆ రోజున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు అదే స్టాండ్కి 2009లో మీరు నిలబడి ఉండుంటే, తెలంగాణ రాష్ట్రం అప్పుడే వచ్చిండుంటే మళ్ళీ రెండోసారి మీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే వచ్చిండుంటే 2014 దాకా ఈ అరాచకాలు లేకపోతే ఇవన్నీ జరిగి ఉండకపోతే, కృత్రిమ సమైక్య ఉద్యమం జరిగి ఉండకపోతే మరి ఇంతమంది పిల్లల ప్రాణాలు పోయేవి కావు కదా. ఒక 5 సంవత్సరాల ముందే తెలంగాణ వచ్చేది. కానీ చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ పార్టీవి. ఆ రోజు ఉద్యమకారుల మీద రైఫిల్ వేసుకొని కారులో బయలుదేరిన మాయుడి వాళ్ళ మనకు ముఖ్యమంత్రి. తెలంగాణ రైఫిల్ రెడ్డి మరి కారులో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు
మరి ఆయన రెండు కళ సిద్ధాంతం మళ్ళీ ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకోవడం ఇదంతా జరుగుతుంటే తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ ఆయన అడ్డుకుంటారో అని చెప్పి ఆయన కోసం ప్రొటెక్షన్ కోసం రైఫిల్ తీసుకొని బయలుదేరిండు రేవంత్ రెడ్డి గారు. చరిత్ర తెలియదా? ఇందాక ఆయన చెప్పినట్టు ఎవరి పాలైందిరో తెలంగాణ, ఎవరి కోసం కొట్లాడినరో తెలంగాణ అని ఇవాళ సబన్న ప్రజానీకం సకల జనం సమ్మలు చేసినా లేకపోతే మిలియన్ మార్చులు లేకపోతే ఇవన్నీ కూడా ఈనగాసిన నక్కల పాలైనట్లు ఎవరైతే తెలంగాణ కోసం తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిర్రో ఆ శక్తులు వ్యక్తులందరూ ముఖ్యమంత్రులు మంత్రులైన పరిపాలనని చూస్తూ ఉన్నాం. ఎంతైనా సరే తెలంగాణను చిన్న చేసి చూడటానికి తెలంగాణ చరిత్రను చిన్నగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తెలంగాణ చరిత్రని మ్యాగ్నిఫై చేస్తే భూతద్దం మ్యాగ్నిఫై అంటే భూతద్దం పెడితే పెద్దగా అయ్యేది, మ్యాగ్నిఫై చేస్తే కనపడేది కేసీఆర్ తప్పితే ఎవ్వరి చిత్రం కనపడదు తెలంగాణ చరిత్ర. అందుకని చెప్పి తెలంగాణ చరిత్రని చిన్న చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మిత్రులారా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా భావి తరాలకి లేదా రాబోయే తరాలకి ఇప్పుడు తెలంగాణ వచ్చి మన ఆల్రెడీ మా 2014 ఇది 2025 2026 కూడా రేపు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చరిత్రలో డెఫినెట్గా ఈ రోజు ఏదైతుందో దీక్షా దివస్ ఏదైతుందో ఇట్లనే ప్రతి ఒక్క కీలక ఘట్టాన్ని కూడా రాబోయే తరానికి తెలియజేయాల్సిన బాధ్యత గులాబీ సైన్యం మీద ఉంది, గులాబీ దండు మీద ఉన్నదని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ సమాజానికి శ్రీరామ రక్ష కేవలం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తప్పితే వేరే ఏ పార్టీలు లేవు, ఉండవు. వాళ్ళ స్వార్థం కేవలం వాళ్ళ యొక్క పదవులు లేదా వాళ్ళ యొక్క మరి స్వార్థం తప్పితే వేరే ఏం లేదు. నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కడే పోటీ చేసిండు, సొంతంగా అధికారంలోకి వచ్చిండు, ఎవ్వరు అవసరం లేకుండే. కానీ వచ్చిన రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకుంటా కోసం కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా అని చెప్పి ఆ రోజు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా కూడా తీసుకొచ్చి మంత్రులు చేసిండు. ఆయన ఆ రోజు మరి ఆ రకమైన ఆలోచన చేసిండు. కానీ నాకైతే తెలిసైతే మరి అట్లా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ ఉపయోగపడలే, ఇవాళ సారెమ్మట లేరు, అందరు కూడా మోసం చేసిపోయారు. అవసరం లేదు మిత్రులారా అట్లాంటి వాళ్ళు. నిబద్ధత కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఉన్న గులాబీ సైన్యం చాలు తప్పితే ఇట్లాంటి మోసకారులు అవసరం లేదు, వాళ్ళ అనుభవాలు కూడా అవసరం లేదు. ఈ అనుభవాలు నిజంగా పార్టీకి నష్టం చేసి తప్పితే లాభం చేయలే. శూన్యం నుంచి మళ్ళీ శూన్యమన్నీ వదిలిపెట్టారు. ఏదో వ్యాక్యూమ్ ఫిల్ అవుతుంది అనుకున్నారు, కానీ ఆ లీడర్లే వ్యాక్యూమస్ లీడర్స్. అందుకని మనం పట్టు సడలకుండా మళ్ళా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. మన తెచ్చిన తెలంగాణని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గులాబీ సైన్యానికి ఉంది, కేసీఆర్ సైన్యానికి ఉంది. మన యువ నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం కోసం రేపు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా బ్రహ్మాండంగా మరి మెంబర్షిప్స్ కానీ లేదా కమిటీ ఏర్పాట్లు కానీ లేదా పార్టీ మళ్ళీ పునర్నిర్మాణానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు కార్యకర్తలుగా ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల్లో కానీ నాయకులు కానీ ధైర్యంగా ఉండండి. తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మళ్ళా బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది 2028 లేదా అప్పుడు జరిగే ఎన్నికలు ఎప్పుడైనా కానివ్వండి. మళ్ళా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడు. మార్క్ మై ఓట్స్, ఇది నా ఓట్స్ని బుక్ మార్క్ చేసుకోండి. ఇవాళ నేను చెప్తున్నది తప్పకుండా 3 సంవత్సరాల తర్వాత జరిగే తీరుతుంది. కాబట్టి దాన్ని మనం మన ప్రతిఫలాలని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. అధికారం ఉన్నప్పుడు కొంతమంది ఉద్యమకారులను లేకపోతే నిజమైన నాయకులను గుర్తించి ఉండకపోవచ్చు. వాటన్నిటిని కూడా సరి చేసుకునే బాధ్యత కూడా మన యువ నాయకుడు కేటీఆర్ గారు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నాడు. గతంలో ఉన్నట్లు ఉండదు, ఈసారి ఉంటుంది డెఫినెట్గా. కానీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన మిత్రులు వెంకటవీరయ్య గారు చెప్పారు లేదా మధు గారు చెప్పారు, అనేక చోట్ల గ్రామాల్లో నిర్బంధంగా మరి పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్తున్నారని చెప్పి, పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్ళినా, ఎన్నికలు జరిగినా లేకపోతే ఇంకోటి చేసినా ఇవన్నీ తాత్కాలికం మిత్రులారా. శాశ్వతం అయితే తెలంగాణ రాష్ట్రం, అది ఏర్పడిన చరిత్ర, దాని వెనకాల ఉన్న కేసీఆర్ గారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మనకు అధికారం వచ్చిన తర్వాత కేటీఆర్ చెప్పినట్లు ఈసారి 3.0 బీఆర్ఎస్ అనేది మామూలుగా ఉండదు, రప్పనే అని చెప్పి ఏదైతే చెప్పిండో అది నిజంగా జరుగుతుంది. దానికోసం అని చెప్పి కార్యకర్తల కోసం అని చెప్పి ఎంత దూరమైనా వెళ్ళటానికి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని లేదా ఇంకొక దాన్ని ఉద్యమంలో నేను సైతం అని చెప్పి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ
చివరిగా ఆ ఉద్యమంలో అప్పుడు రాజకీయాల్లో లేకపోయినా కూడా ఒక తెలంగాణ సోయి కలిగిన ఒక వ్యక్తిగా సకల జనుల సమ్మెలో పాల్గొని పెద్ద ఎత్తున మేము కూడా ర్యాలీ చేసి అప్పుడు మా బిచ్చాల తిరుమలరావు గారు, తర్వాత జేఏసీ చైర్మన్ ఉన్న రంగరాజు గారు, వీళ్ళందరూ తెలంగాణ జెడ్పీ ఎదురుగా చేస్తూ ఉంటే పెద్ద ర్యాలీగా వచ్చి సకల జనుల సమ్మెకి సంఘీభావం పలికిన ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రావాలని ప్రగాఢంగా కోరుకుని సమైక్యవాద పార్టీలు ఏమైనా ఉంటే కూడా వాటి ధ్వజించి వచ్చి మేము ఎన్నికల్లో పాల్గొని సొంతంగా మన సత్తా చాటి తెలంగాణ రాష్ట్ర సమితిని బలోపేతం చేయడం కోసం అని చెప్పి తర్వాత కేసీఆర్ గారితో ప్రయాణం చేసినాం. ఇక మా స్టాండ్ మారదు, మేము సచ్చిందనక కేసీఆర్తోనే ఉంటాం. కేసీఆర్ చెయ్యి వదిలేది లేదు. ఎవరు ఎన్నైనా చెప్పుకోనియండి, క్యారెక్టర్ అనేది ముఖ్యం. పదవి ఉంటుంది, పదవి పోతుంది, కానీ క్యారెక్టర్ అనేది ముఖ్యం, గుణం ముఖ్యం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ గారు మళ్ళా సీఎం అయినాక విశ్రమించేది లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఖమ్మం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అలాగే లీడర్స్ అందరికీ, అలాగే పాలేరు, సత్తుపల్లి, వైరా మరియు మదర్ నియోజకవర్గ నాయకులందరికీ, ప్రత్యేకించి మరి జిల్లా అధ్యక్షులు తాతామధు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీఆర్ఎస్ పార్టీ వర్ధిల్లాలి. ధన్యవాదాలు.